హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఎన్ కన్వెన్షన్ ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఈ అంశం గురించే మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు, చెరువుని ఆక్యుపై చేసినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూల్చివేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పడానికి వచ్చినటువంటి కమిషన్ ఏదైనా ఉంది అంటే హైడ్రా. ఇప్పుడు ఈ హైడ్రా సామాన్యుడి దగ్గర నుంచి సెలబ్రిటీ, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిలోనూ ఒక వణుకును పుట్టిస్తుంది. ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి అక్రమంగా కట్టడాలు నిర్మించారో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను తీసుకొని అక్రమంగా కట్టడాలు చేపట్టారో వారందరి దగ్గర నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటుంది హైడ్రా. అందులో భాగంగా సినీ హీరో నాగార్జునకి సంబంధించినటువంటి ఆస్తుల్లో ఒకటైనటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూడా ఆక్యుపై చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పే పనిలో పడింది హైడ్రా. సో ఎన్ కన్వెన్షన్ని సినీ హీరో నాగార్జున ఒక చెరువుని ఆక్యుపై చేసి అక్కడ అక్రమంగా ఆ కట్టడాన్ని చేపట్టారంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు హైడ్రా దాన్ని కూల్చివేయడం జరిగింది. మరి అసలు ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ద్వారా నాగార్జునకి ఎంతవరకు బెనిఫిట్ ఉంది, అసలు దానివల్ల ఆయనకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇది ఏ సంవత్సరంలో కట్టారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాగార్జున దానివల్ల ఎంత బెనిఫిట్ పొందారు, అసలు దాని రెంట్ ఎంత, దానిలో ఎంత కెపాసిటీ ఉంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఒక్కరోజు అద్దెంతో తెలుసా అంటూ ఇప్పుడు చాలామంది నెట్టింట సెర్చ్ చేసే పనిలో ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్లో 4 ఫంక్షన్ హాల్ ఉన్నాయి. సో నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్లో మొత్తం 4 ఫంక్షన్ హాల్లు ఉన్నాయి. 37,000, 27,000, 7,000, 5,000 చదరపు అడుగుల హాళ్ళు. సో మనం మాట్లాడుకున్నాం కదా, మొత్తం ఎన్ కన్వెన్షన్ సెంటర్లో 4 హాళ్ళు ఉన్నాయి. ఒకటి 37,000, మరొకటి 27,000, మరొకటి 7,000, మరొకటి 5,000 చదరపు అడుగుల హాళ్ళు. అంటే దాని విస్తీర్ణం ఏదైతే ఉందో 4 హాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ ప్రాంతంలో ఎకరా భూమి విలువ 100 కోట్లు. నిజంగా వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఎస్, నేను చెప్తుంది మీరు వింటుంది అక్షరాల నిజం. ఎన్ కన్వెన్షన్ ఉన్నటువంటి ఏరియాలో 1 ఎకరా వాల్యూ 100 కోట్లు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఒక రోజు రెంటు 25 లక్షల నుంచి 50 లక్షలు. అంటే మనలాంటి సామాన్యులు అక్కడ ఎలాంటి శుభకార్యాలు జరుపుకోవడానికి అసలు ఆ ఊహల్లో కూడా మనం ఉండలేమేమో. ఎందుకంటే దాని రెంటు 25 లక్షల నుంచి 50 లక్షలు. అది నెలకు కాదు, కేవలం ఒక్క రోజుకు మాత్రమే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్యాషన్ షోలు, వివాహాలు, వార్షిక వేడుకలు, గెట్ టుగెదర్ పార్టీలు. సో ఇందులో జరుగుతున్నటువంటి ఏదైనా ఒక శుభకార్యాలు కానీ ఇంకా ఏదైనా జరుగుతున్నాయి అంటే ఫ్యాషన్ షోలు దీంట్లోనే కండక్ట్ చేస్తూ ఉంటారు. వివాహాలు, వార్షికోత్సవ వేడుకలు, పెద్ద వాళ్ళు గెట్ టుగెదర్లు అవుతూ ఉంటారు ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్లోనే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెలబ్రిటీలు, బడాబాడుల పార్టీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒక సామాన్యుడికి సంబంధించినటువంటి ఒక మంచి శుభకార్యాన్ని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరుపుకోగలుగుతాడా అంటే అక్షరాల నో అనే చెప్తారు. ఎందుకంటే దాని రెంటు 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. అండ్ దీన్ని ఓన్లీ సెలబ్రిటీలు, బడా నేతలు మాత్రమే ఇందులో ఎలాంటి శుభకార్యాలైనా, ఫ్యాషన్ షోలు అయినా జరుపుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం విలువ 400 కోట్లు. మనం ఇందాకలో మాట్లాడుకున్నాం కదా, 1 ఎకరా వచ్చేసి దగ్గర 100 కోట్లు ఉంటుందంటే ఎన్ కన్వెన్షన్ మొత్తం వాల్యూ వచ్చేసి 400 కోట్లు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ నుంచి నాగార్జునకు ఏటాకు 100 కోట్ల ఆదాయం. సో ఈ అంశం నెట్టింట ఎందుకింత హాట్ టాపిక్గా మారింది, ఎక్కడ చూసినా దీని రచ్చ ఎందుకింత జరుగుతుంది అంటే సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద సంపాదిస్తున్న ఆదాయం సంవత్సరానికి దాదాపుగా 100 కోట్ల ఆదాయం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 3.5 ఎకరాల చెరువు భూమి ఆక్రయించుకున్నారని తేల్చేసిన ప్రభుత్వం. సో మనం ఇంట్రోలో ఏదైతే మాట్లాడుకున్నామో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి కాబట్టి హైడ్రా దాని మీద అటాక్ చేయడం జరిగింది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ దాదాపుగా 3.5 ఎకరాల చెరువుని ఆక్యుపై చేసి నిర్మించినటువంటి కట్టడమే ఎన్ కన్వెన్షన్ సెంటర్.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2014లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణం అని తేల్చేసిన కేసీఆర్ ప్రభుత్వం. సో తెలంగాణ విభజన తర్వాత 2014లో సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఇది ప్రభుత్వం అక్రమంగా ఆస్తులను అక్రమంగా ఆక్యుపై చేసుకొని నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ అని చెప్పేసి అప్పటి ప్రభుత్వం కేసీఆర్ తేల్చి చెప్పేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్పట్లోనే కొంత భాగం కూల్చివేసినటువంటి టీఆర్ఎస్ సర్కార్. సో అప్పట్లోనే కొంత భాగాన్ని కూల్చేసే పనిలో ఉన్నారు, కూల్చేశారు టీఆర్ఎస్ సర్కార్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హైకోర్టులో 9 కోట్ల డిపాజిట్ చేసి స్టే తెచ్చుకుందామని నాగార్జున ప్రకటన. సో దాన్ని హైకోర్టులో 9 కోట్లు పెట్టి ఒక స్టే తెచ్చుకున్నట్టు నాగార్జున అయితే వెల్లడించారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణపై హైకోర్టు స్టే ఇవ్వలేదని హైడ్రా వాదన. సో మనం ఈ హైడ్రాకి సంబంధించినటువంటి ఈ అక్రమ కట్టడాలను ఏవైతే కూల్చివేసే పనిలో భాగంగా వీళ్ళ పని వీళ్ళు చేస్తున్న తరుణంలో జీవో 99 ఏదైతే ఉందో దాని ప్రకారం ఆస్తులకి సంబంధించినటువంటి సరైన పత్రాలు కానీ సరైన డాక్యుమెంట్స్ కానీ చూపిస్తే మాత్రం హైడ్రా ఒక్క అడుగు వెనక అడుగు వేయాల్సిందే కంపల్సరీ. సో దీనికి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్స్కి సంబంధించినటువంటి పత్రాలు సరిగా లేకపోవడం వల్లే ఈరోజు మేము దాన్ని కూల్చే పనిలో భాగంగా మేమున్నామంటూ హైడ్రా వాళ్ళు వెల్లడిస్తూ ఉంటే లేదు నేను హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నానని చెప్పేసి ఒక వాదన అయితే ఇక్కడ వినిపిస్తూ ఉంది. చూసాం కదా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎందుకు అంత హాట్ టాపిక్గా మారింది అనే అంశం మనకి ఇక్కడ స్లైసెస్ ద్వారా మనకి క్లియర్గా అర్థమైంది. సో ఎన్ కన్వెన్షన్ సెంటర్ యొక్క మొత్తం దాని ప్రాఫిట్ వాల్యూ 400 కోట్లు. సో అంటే దాదాపుగా ఆ ఏరియాలో ఏదైతే ఎన్ కన్వెన్షన్ సెంటర్ అంటే నియర్ బై మన హైటెక్ సిటీ ఆ ఏరియాలో ఏదైతే ఉండిందో దాదాపుగా అక్కడ ఎకరా కాస్ట్ వచ్చేసి 100 కోట్లు ఉంది. కాబట్టి ఆయన 3.5 ఎకరాలు చెరువుని ఆక్యుపై చేసి నిర్మించినటువంటి కట్టడం ఎన్ కన్వెన్షన్ సెంటర్ యొక్క వాల్యూ ఇప్పుడు 400 కోట్లు. ఇక అందులో సామాన్యుడు పార్టీలు కానీ ఇంకేదైనా చేసుకోవాలా అంటే 100% చేసుకోవడానికి వీలుండదు. ఎందుకంటే ఒక రోజు దాని వాల్యూ అంటే దాని రెంట్ వచ్చేసి 25 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో ఉంది. కాబట్టి బడా నేతలు కానీ సెలబ్రిటీస్ మాత్రమే దాంట్లో సెలబ్రేషన్స్ చేసుకోగలుగుతారు. సో మరి ఈ ఎన్ కన్వెన్షన్కి సెంటర్ ఇప్పుడు కూల్చివేసే పనిలో హైడ్రా అయితే ఉంది. సో హైడ్రాని ఆపివేయాలని చెప్పేసి నాగార్జున హైకోర్టు నుంచి స్టే అయితే తెచ్చుకోవడం జరిగింది. కాదు నీకు ఎలాంటి స్టే లేదు అంటూ ఈరోజు హైడ్రా అయితే వాదనకి దిగింది. సో మరి మొత్తానికి హైకోర్టు నుంచి వచ్చినటువంటి స్టే వల్ల ఏదైతే ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనేది ఆగుతుందా లేదా ముందుకెళ్తుందా అనేది ఇప్పుడు అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి సో దీనికి హైడ్రా ముందు చట్టానికి ఎవరు చుట్టం కాదు అన్నట్టు హైడ్రా ముందు కూడా ఎవరు చుట్టాలు కాదు, ఇక్కడ అందరూ ఈక్వల్. సో సామాన్యుడైనా సెలబ్రిటీ అయినా రాజకీయ నాయకులని ఎవరైనా కానీ కూడా మాకు అందరూ ఈక్వల్. సో మా పని మేము చేసుకెళ్ళిపోతాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏదైనా ఆక్యుపై చేసుకుంటే మాత్రం తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పే పని మా బాధ్యత అంటూ హైడ్రా వాళ్ళు వెల్లడించారు. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.